హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక రెఫరెన్స్గా చూపిస్తున్నాను. అంటే ఇంత వర్క్ ఉంటుందని చెప్తున్నాను. ఇది లాస్ట్ ఫైల్ అండి, పోర్ట్ఫోలియో చూపిస్తున్నాను. సో నేను వచ్చేసి డ్యూరింగ్ కరోనా చేశాను ఫ్యాషన్ డిజైనింగ్. నేను మ్యారీడ్, నాకు 3 kids ఉన్నారు, 2 పాపలు 1 బాబు. సో వర్క్ చాలా ఉంటుంది. కరోనా టైంలో అంతా ఆన్లైన్ కాబట్టి మాకు ఫస్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చారు. నేను చూస్ చేసుకుంది ఆఫ్లైన్, బట్ అప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చారు ఫస్ట్. సో మళ్ళీ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఓపెన్ అయ్యాక మళ్ళీ క్లాసెస్ రిపీట్ చేశారు మాకు. సో ఈ కోర్స్ వచ్చేసి 1 year కోర్స్, బట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 2.5 years పట్టింది. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేశారు క్లాసెస్ కాబట్టి, అప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి. సో మళ్ళీ రిపీట్ చేశారు అన్నీ. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. సెమ్ 1, సెమ్ 2 ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ నేను చూస్ చేసుకున్న టైమింగ్స్ వచ్చేసి 2 to 4. నేను చేసింది హిమాయత్ నగర్ బ్రాంచ్లో చేశాను. సో బ్రాంచెస్ ఉన్నాయి హ్యామ్స్టర్కి కూడా. అండ్ టైంతో పాటు హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. మనం ఏది చూస్ చేసుకున్నా చాలా పని ఉంటుంది. అండ్ ఏంటంటే దీంట్లో మెయిన్గా టైమింగ్స్ వచ్చేసి 2 to 4 చూస్ చేసుకున్నాను. నేను ఆప్ట్ చేసుకుంది 2 to 4, ఎందుకంటే పిల్లలతో పాటు కుదరదు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్ కుదరదు కాబట్టి నేను ఆఫ్టర్నూన్ టైమ్స్ పెట్టుకున్నాను. సో 2 to 4 అంటే ఎగ్జాక్ట్ 2 hours ఉండదు, ఎందుకంటే గార్మెంట్ కన్స్ట్రక్షన్ వెనస్డేస్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ ఉండేది. సో అప్పుడు మాకు డిలే అయిపోయేది, ఎందుకంటే నేను ఒక బిగినర్ స్టిచ్చింగ్లో. సో మ్యామ్ చూపించినవన్నీ వెంటనే చేయలేకపోయేదాన్ని. సో నాకు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 6 అయ్యేది. సో మ్యారీడ్ కాబట్టి ఇంటికి వచ్చినాక రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చాలా ఉంటాయి మనకి. సో నేను ఏంటంటే మీకు ఒక గ్లాన్స్ చూపిస్తున్నాను, వర్క్ ఇంత ఉంటుంది. మ్యారీడ్ వాళ్ళు చేయాలనుకున్నా, అన్మ్యారీడ్ వాళ్ళు చేయాలనుకున్నా. సో అప్పుడు నేను పే చేసింది వచ్చేసి సమ్ అమౌంట్ వచ్చేసి 1 lakh పే చేశాను. మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ అని 5,000 ఇస్తా అన్నారు. సో అది ఇంకా నేను కలెక్ట్ చేసుకోలేదు. సో ఈ కోర్సు 1 year కోర్సే, బట్ 2.5 years పట్టింది. అండ్ మీకు ఫ్యాషన్ ఫ్యాషన్ షోలో ఇంట్రెస్టెడ్ ఉన్నా మీకు ఆపర్చునిటీ అయితే కంపల్సరీ ఇస్తారు. నాకు ఇచ్చారు ఆపర్చునిటీ, బట్ నేను చూస్ చేసుకోలేదు, నేను లేను గ్రూప్లో. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి, మా బాబు చాలా చిన్నపిల్లోడు అప్పుడు. సో నేను చూస్ చేసుకోలేకపోయాను, నేను గ్రూప్లో లేను, ఫ్యాషన్ షో గ్రూప్లో లేను, ఎగ్జిట్ అయిపోయాను. ఇనిషియల్గా ఉన్నాను బట్ మేనేజ్ చేయలేకపోయాను. సో మ్యామ్ని రిక్వెస్ట్ చేసి నేను మళ్ళీ డ్రాప్ అయిపోయాను. అది ఒక 10 months కంటే ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఏ టైంకి పిలిచినా మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా, లేకపోతే ముందు చాలా పని పెరుగుతూ ఉంటుంది. మెంటర్స్ వస్తారు, మీ వర్క్ ప్రతిదీ చాలామంది ఎగ్జామిన్ చేసి ఇది బాగుందా యాజ్ ఏ గ్రూప్లోనే ఉంటారు. మీరు ఇప్పుడు బ్యాచెస్లో మనం ఎలా జాయిన్ అవుతామో ఆ బ్యాచెస్ అందరినీ క్లబ్ చేస్తారు లాస్ట్కి వచ్చేసరికి, ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసేసరికి. సో టైమింగ్స్ ఏంటంటే వాళ్ళు చెప్పిన టైమింగ్స్కి వెళ్ళాలి, చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి, అండ్ వాళ్ళతో పాటు తిరగాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయినా ఏదైనా అందరూ కలిసి చేయాలి కాబట్టి చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫ్యాషన్ షో అంత ఈజీ కాదు. సో ఫ్యాషన్ షో చేసిన వాళ్ళు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు నీతులల్లా గారు మాకు మెంటర్ అనమాట హ్యామ్స్టెక్కి. సో ఆమె వచ్చి అప్రూవల్స్ ఇవ్వాలి, చాలామందిని కలిసే ఆపర్చునిటీ వస్తుంది మనకి. ఫ్యాషన్ షోలో మనం పార్టిసిపేట్ చేసే సర్టిఫికేట్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో ఛాన్స్ దొరికితే అసలు వదలొద్దు. నేను మ్యారీడ్ కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను చేయలేకపోయాను. బట్ ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. సో బాబుని స్కూల్లో వేశాను కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను.